ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనము ఇందులో మీన్ వాల్యూ తెలుసుకుందాం. చూడండి. ఓకే, అంటే మీన్ని మనం ఏ విధంగా ఫైండ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చిండు, ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 10 to 35 ఇచ్చిండు. ఇలాగే సేమ్ మనకు ఈ విధంగా ఇచ్చిండు. కాబట్టి మనము మీన్లో డైరెక్ట్ మెథడ్లో చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ మనం ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ మీన్స్ మిడ్ వాల్యూ. ఓకే, ఎక్స్ వాల్యూ అంటే ఏంటి, మిడ్ వాల్యూ ఎలా వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, క్లాస్ ఇంటర్వెల్ని 10 + 30 40 అవుతుంది. సో 40/2 20 అవుతుంది. ఓకే, దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వస్తుంది, ఇది 20 వస్తుంది. ఓకే, సో తర్వాత నెక్స్ట్ 30 + 50, సో 80 అవుతుంది. 80/2 అన్నప్పుడు, ఓకే, 80/2 అన్నప్పుడు మనకు ఇక్కడ డైరెక్ట్ మనం చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి, 2 1s, ఓకే, దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 4s 80. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ 20 40, ఇక్కడ చూడండి 50 70 అన్నప్పుడు 120 వస్తుంది. దీన్ని బై 2 చేసుకుంటే 60. తర్వాత 70 90 160 అవుతుంది, అంటే 80. తర్వాత 90 + 110 200 అవుతుంది. సో ఇక్కడ 100. అలాగే 110 + 130, సో 240 అవుతుంది. బై 2 తోటి చేస్తే 120 వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఫ్రీక్వెన్సీ టోటల్ ఎంత అవుతుంది, 50 అవుతుంది. ఓకే, దీని యొక్క ఈక్వల్ ఎంత అవుతుంది, ఇది 50 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీని టోటల్ చూసుకుంటే 30 to 80, అంటే 3280 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు మీన్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై సిగ్మా ఎఫ్. సో ఎంత అయింది, ఇది 30 to 80 బై ఇది ఎంత అయింది, 50. సో ఇక్కడ 0కి 0 మనం క్యాన్సిల్ చేసుకుంటే, ఓకే, ఎంత మిగులుతుంది, ఇక్కడ 5 1s 5 6 30. ఓకే, 5 6 30, ఎంత మిగిలింది, 30 కాబట్టి 28 అయింది. ఓకే, 28 కాబట్టి ఎందులో పోతుంది మనకు, 5 6 30 కాబట్టి 5 5s 25. ఓకే, 25 ఎంత మిగిలింది, ఇక్కడ 20 అంటే 30, అంటే 3 మిగులుతుంది. పాయింట్ పోదు కాబట్టి 30, అంటే 0 పెడితే 30 అవుతుంది. 5 6 30. సో ఇక్కడ మీన్ ఈజ్ ఈక్వల్ టు 65.6. ఓకే, సో ఇది ఈ విధంగా మనం మీన్ని మనం ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఇది దేని యొక్క వాల్యూ అంటే మీన్ యొక్క వాల్యూ. ఓకే, మీన్ని ఈ విధంగా మనం ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఇప్పటివరకు మనము అందులో మీన్లో అంటే క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మీన్ని మనం ఏ విధంగా చేసామనేది చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇలా క్లాస్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చి ఇందులో ఒకటి మిస్సింగ్ ఇచ్చినప్పుడు, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలాంటిది లేదు. ఓకే, F1 F2 ఇచ్చిండు. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 65.6, ఓకే, ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ F1 అండ్ F2. అంటే మిస్సింగ్ అయినటువంటి F1 అండ్ F2ని మనం ఫైండ్ చేయాలి. ఓకే, సో మనము స్టార్టింగ్ వీడియోలో K వాల్యూని మనం ఫైండ్ చేసినాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మిస్సింగ్ అనేవి రెండు ఉన్నవి. ఓకే, రెండు ఉన్నవి, F1 ఉంది, F2 ఉంది. ఓకే, సో వీటిని మనం ఏ విధంగా ఫైండ్ చేయాలి చూడండి. ఓకే, ఆల్రెడీ మనకు తెలుసు. చూడండి, ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ మనకు తెలుసు,
ఓకే, ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ ఇచ్చినటువంటివి ఏమి ఇచ్చింది ఇక్కడ ఫ్రీక్వెన్సీ చూడండి 5 ప్లస్ 8 ప్లస్ F1 ప్లస్ 20 ప్లస్ F2 ప్లస్ 2. టోటల్ ఎంత ఇచ్చిండండి ఇక్కడ? టోటల్ 50 ఇచ్చిండు. ఓకే, ఈ 50 ఇప్పుడు చూడండి 5 8 13. ఓకే, 5 8 13, 13 ప్లస్ 20 33, 33 ప్లస్ 2 35. ఓకే, ఈ విధంగా చేయాలి. రైట్, 35 ప్లస్ F1 ప్లస్ F2 ఓకే ఈజ్ ఈక్వల్ టు ఇది 50. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి F2 ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 35. సో F2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? ఇక్కడ 15 వస్తుంది. రైట్, సో F2 వాల్యూ ఎంత వచ్చింది మనకు? 15 వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్. మనం చేయవలసింది ఏంటి? ఈ విధంగా మనం చేయాలి. ఓకే, సో ఇక్కడ మిగిలింది ఏంటి? F1 మిగిలింది. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే ఏమవుతుంది? మైనస్ F1 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ ఏ విధంగా చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ డైరెక్ట్ నేను ఏం రాస్తున్నా? క్లాస్ రాస్తున్నా. అంటే జస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఏమి ఇచ్చింది ఇక్కడ మనకు? 10 30 30 50 50 70 70 90. సో 90 110. సో 110 to 130. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేమి ఇచ్చిండు? EF. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ 5. ఓకే, 5 8. ఇక్కడ ఏమిటి? EF1. ఇది ఎంత ఉంది? 20. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ 90 110లో F2 ఇచ్చింది కాబట్టి F2 వాల్యూ ఎంత వచ్చింది మనకు? సో 15 మైనస్ F1 మనం రాసుకోవాలి. ఓకే, ఇది మనం రాసుకోవాలి. ఇది ఇక్కడ. సో నెక్స్ట్ ఇది ఎంత? 2. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనము ఇంతకుముందుకు మనం ఏం చేసినాము? మిడ్ వాల్యూస్ కనుక్కున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మిడ్ వాల్యూ. ఓకే, మిడ్ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ సేమ్ మనం ఇంతకుముందు చేసిన ఉన్నాయి, అవే ఉన్నాయి చూడండి. ఓకే, సో 30 ప్లస్ 10 40 అవుతుంది. సో 20. సో ఇక్కడ ఎంత అవుతుంది? 80 కాబట్టి 40. ఇది ఎంత అవుతుంది? సో 120 అవుతుంది కాబట్టి 60 అవుతుంది. ఓకే, 60 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది? ఇది 80 అవుతుంది. ఓకే, ఇది ఎంత అవుతుంది? 100 అవుతుంది. రైట్, సో ఇది ఎంత అవుతుంది? 120 అవుతుంది. ఓకే, ఇవి మనకేంటి? మిడ్ వాల్యూస్. తర్వాత మనం కనుక్కోవాల్సింది ఏంటి? FI XI. సో మిడ్ వాల్యూస్ అంటే దీన్ని మనం మల్టిప్లై చేసుకుంటాం. రైట్, ఓకేనా? సో 5 2s 10 కాబట్టి 100. నెక్స్ట్ 8 4s 32 కాబట్టి 32. సో 310 అవుతుంది. ఇప్పుడు చూడండి 60 ఇంటూ F1 60 F1. 2 8s 16 కాబట్టి 1600. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏం చేయాలి అంటే 15 ఇంటూ 100 1500 మైనస్ 100 ఇంటూ F1 100 F1. ఇది 1 అండి. ఓకేనా, మర్చిపోవద్దు. ఇది F, ఇక్కడ లైన్లో కలిసింది ఇది F1. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది? 240 అవుతుంది. ఓకే, ఇది ఇంతవరకు క్లారిటీగా వచ్చినట్టే కదా. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మళ్ళీ ఒకసారి చాలాసార్లు చూడండి వీడియోస్. ఓకే, ఈ వీడియో చూసిన తర్వాత చాలాసార్లు చూడండి. చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇలాంటివి ఇంకా చాలా చాలా వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనము మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం ఫైండ్ అవుట్ దేని యొక్క వాల్యూ తీసుకోవాలి అంటే ఇక్కడ
ఏమి ఇచ్చిండు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇచ్చినటువంటివి ఓకే. టోటల్ ఎంత ఇచ్చిండు మనకు ఇక్కడ ఆల్రెడీ సమ్లో ఇచ్చిండు 50 ఇచ్చిండు. ఓకే, ఇక్కడ మనకి ఎంత ఇచ్చిండు, ఇది 50 ఇచ్చిండు కాబట్టి మనం ఇక్కడ రాసుకుందాం సిగ్మా ఎఫ్. ఓకే, సో ఇది ఇచ్చింది టోటల్ 50. ఇప్పుడు చూడండి ఇక్కడ సరిపోదు కాబట్టి సింపుల్గా నేను ఇక్కడ రాస్తున్నా, కింద రాస్తున్నా. ఓకే, ఇది ఏంటి ఇక్కడ మర్చిపోవద్దు చూడండి, ప్లస్ వాల్యూనన్నిటిని యాడ్ చేసుకోవాలి. అంటే ఓకేనా, ఇవి మొత్తం మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ -100 ఉంది, +60 ఉంది. ఓకే, సో మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి 100 నుంచి 40 పోతే ఎంత, 100 నుంచి 60 పోతే ఎంత, 40 వస్తుంది. ఓకే, సో ఇది సిగ్మా ఎఫ్ఎక్స్. సో ఇది ఎంత అవుతుంది మనకు ఇక్కడ చూడండి, 3760 - 40. ఓకే, 40 ఏమవుతుంది, ఇది మనకు 40 F1 కదా. ఓకే, ఈ F1 ఇది వాల్యూ అవుతుంది. ఓకే రైట్, తెలుసు కదా. ఓకే కదండి, ఇంతవరకు అయితే. ఇప్పుడు మనము డైరెక్ట్ ఫార్ములాకి రండి. ఇక్కడ నేను చేస్తున్నా. ఓకే, సో మెయిన్ ఫార్ములా ఏమనుకున్నాం మనము, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్. ఓకే, సో ఇప్పుడు దీని ఈక్వల్ ఎంత వచ్చింది టోటల్గా మనకు 3760 - 40 ఈ F1 వచ్చింది. ఓకే, బై ఇక్కడ సిగ్మా ఎఫ్1 ఎంత 50 వచ్చింది, రైట్. సో 50 ఉంది, కానీ మనకు సమ్లో మీన్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిండు చూడండి, మీన్. ఓకే, సో మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు ఇక్కడ చూడండి, సమ్లో 65.6 ఇచ్చిండు. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే డైరెక్ట్ ఇక్కడ 65.6 ఇక్కడ రాసుకొని, ఓకే, ఇప్పుడు మనము దీన్ని ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ 3760 - 40 F1 బై 50. ఓకే, దీని కింద ఏమీ లేదు కాబట్టి మనం దీనికి